టైం అవుతుంది. ద బుక్ ఆఫ్ ఐసియా చాప్టర్స్. యెషయా గ్రంథము, బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ కూడా యెషయా గ్రంథము 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. 8 చదువు. అట్టి వార్త ఎవరు ఇనియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? తర్వాత మాట, ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా? సియోనునకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను. 7 కూడా చదవండి. ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది, నొప్పులు తగులక మునుపు మగ పిల్లను కనినది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులెత్తి ప్రభు నాతో మాట్లాడిన ఆయన అందరూ అడగండి. ప్రభుని స్తోత్రం చెప్తాం వాక్యం నిమిత్తమై. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో 8వ వాక్యం చదివాం. ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించున. సియోనునకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను అని మాట చదివాం. ఇది చాలా అలంకార భాషలో రాయబడినటువంటి మాట. నా వైపు చూస్తూ వాక్యం. దైవ సంబంధమైన ప్రతి విషయము శ్రద్ధగా ఆలకించారు. ముందు నీకు శ్రద్ధ ఉండాలి. ఓకేనా? శ్రద్ధగా వినండి వాక్యం. ఒక జనము జన్మించడానికి ఒకనాటి ప్రసవ వేదన చాలునా అని లేఖనంలో చెప్పాడు. అంటే సియోనునకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలు కనినది అని రాశాడు. అసలు ఏమిటి ప్రసవ వేదన? సియోను కనిన పిల్లలు ఎవరు? అసలు దేవుని యొక్క ఉద్దేశము గాని ఆయన మాటలు, దాని అర్థం ఏంటి అసలు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ స్క్రిప్చర్? ఆ వాక్యం యొక్క అర్థం ఏంటి అసలు? దేవుని బిడ్డలారా, సియోను అనగా ఈ ప్రపంచములో దేవుడు తను స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆ సంఘము సియోను సంఘము అని అన్నారు. ఎందుకు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అని అన్నానంటే, దేవుడు తన స్వరక్తము కాక కూడా కొన్ని సంఘాలు ఉన్నాయి ఈ లోకములో. అవి మంచి కార్యాలు చేసి కావచ్చు, సమాజాలు కావచ్చు, ఆ లోకంలో ఇంకా అనేక రకాల మంచి కార్యక్రమాలు చేసే సంఘాలు కూడా చాలా ఉన్నాయి. అవి కాదు. యేసు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అనగా సియోను అని అంటారు. సియోను అనగా క్రీస్తు కొరకు, మరి ఆయన రాజ్యములో చేర్చబడుట కొరకు దేవుడు ముందుగానే ప్రణాళికలో ఉంచి ఏర్పరచుకున్న జనమునే సియోను సంఘము అని అన్నారు. చాలా మంది ఉన్నారు, కోట్ల మంది ప్రభువుని ఆరాధించేవారు. కానీ ఈ సియోనుకి ఒక ప్రసవ వేదన ఉందంట. ఉండాలి అని అంటాడు. ఉంది కనుక ఆమె పిల్లలు కరినది అని అన్నాడు. అంటే సియోను సంఘానికి ఏముండాలి అంటే ప్రసవ వేదన ఉండాలంట. ఈ ప్రసవ వేదన అనేది మీరు ఒక ఆలోచిస్తే, సహజంగా ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు, ఆమె నెలలు నిండినప్పుడు, కనే సమయం దగ్గర పడినప్పుడు ఆమెకు నొప్పులు తగులుతాయి.
ఆ నొప్పులు తగలగానే దాని అర్థం ఏంటంటే ఇక ఆమె కనే గడియ వచ్చింది కనుక ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళటమో మంత్రస్థానం దగ్గర తీసుకెళ్ళటం, పూర్వకాలం అయితే మంత్రస్థానాలు ఉండేవాడు. ఇప్పుడైతే హాస్పిటల్ తీసుకెళ్ళటమో ఏదో మెడిసిన్ చేయటమో ఏదో ఒక రకంగా డెలివరీ చేయటమో మొత్తానికి జరుగుతుంది. అంటే ఈ ప్రసవ వేదన అనేది కనే సమయం వచ్చినప్పుడు ఆ నొప్పులు అనేవి వస్తాయి. ఇక్కడ అలంకార భాషలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించాడంటే సంఘానికి ప్రసవ వేదన ఉండాలి అని రాశాడు. హల్లెలూయా. ఏముండాలి అంటే ఇక్కడ ఎందుకని దేవుడు ప్రసవ వేదన అన్నాడు? దానికి గల కారణం ఏంటి అంటే సంఘము నిత్యము పడుకునే సంఘముగా, నిత్యము సుఖపడే సంఘముగా, నిత్యము ఏదో ఒక విలాసవంతమైన జీవితాన్ని గడిపే విధముగా, నిత్యము ఏదో ఒక ఆనందాలలో మునిగి తేలేటట్లుగా, నిత్యము ఏదో ఒక కార్యకలాపాల్లో బిజీ షెడ్యూల్లో ఉండేటట్లుగా ఉండే సంఘము కాదు. మరి ఏమిటయ్యా సంఘం అంటే ఆత్మల రక్షణ కొరకు కన్నీటితో ప్రార్థన చేసేదే సియోను సంఘము. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. అంటే అది ఆ భారాన్ని గురించి, ఆ వేదన గురించి, ఆ ఆత్మల పట్ల ఉన్నటువంటి ఆశ గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయించాడంటే నొప్పులుగా రాయించాడు అది. హల్లెలూయా. ఇట్ ఈస్ పెయిన్. అంటే ఈ ఊరిలోనే కాదు, ఈ గ్రామంలోనే కాదు, ఆయా ప్రాంతాల్లో, ఆయా పట్టణాల్లో ఉన్న ప్రజలంతా కూడా ఆత్మల రక్షణ జరగాలనే భారము కలిగి ఉన్న సంఘం ఉందే, అది నిజమైన శ్రేష్టమైన సంఘము. హల్లెలూయా. వారానికి ఒక్కసారి వచ్చిపోయే వాళ్ళు సంఘము కాదు ఆయన దృష్టికి. మరి ఎవరు సంఘము? భారము కలిగిన వారు. మరి ఎవరు సంఘము? ఆత్మల కొరకు కన్నీటితో ప్రార్థన చేసేవారే ఆయన ఏర్పరచుకున్న సంఘం. దేవుని స్తోత్రం. ఇక్కడ నువ్వు ఉన్నావు, ఈ సంఘంలో నాటపడటం, ఈ సంఘంలో 11-12 సంవత్సరాలుగా ఉండటం కాదు, గాని నీవు ఆత్మల విషయమై ఎంత ప్రార్థన చేసావు, ఎంత నొప్పులు కలిగి ఉన్నావు, ఎంత భారము కలిగి ఉన్నావు అనేది దేవుడు ఒక రోజున సంఘాన్ని అడుగుతాడు. నిన్ను నడిపిస్తున్న నన్ను కూడా ఒక రోజు అడుగుతాడు. కాబట్టి సియోను సంఘానికి ఉండాల్సినది ఏమిటయ్యా అంటే ప్రసవ వేదన అనబడి నొప్పి అంటే భారం. ఏమిటా భారం? అది కష్టమైన ఆ నొప్పులు కూడా 3 రకాల నొప్పులు ఉన్నాయి చెప్తాను. 1 భారం ఉండాలి, 2 ఉపవాస ప్రార్థనలతో కనిపెట్టాలి. ఆ ఉపవాస ప్రార్థనలో నీ దేహాన్ని నలగొట్టుకుంటూనే ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. 3 దేవుని సువార్తను సంఘము ప్రకటించేదై ఉండాలి. యూ హ్యావ్ టు ప్రీచ్ ద గాస్పెల్. 1 భారం ఉండాలి, 2 ఉపవాస ప్రార్థన ఉండాలి, 3 సువార్త ప్రకటించేదై ఉండాలి. భారం ఉండాలి, ఉపవాసం ఉండాలి, సువార్త ప్రకటించేదై ఉండాలి. దానిని ఏమంటారంటే ప్రభువు కొరకు నిలబడిన సంఘం. కానీ ఇక్కడ ఈ లోకంలో ఉన్న సంఘాలు చాలా సుఖపడుతున్నాయి. సంఘం అంటే సంఘంలో ఉన్న విశ్వాసులు, వారికి నిత్యము సుఖం కావాలి, నిత్యము వారికి విలాసవంతమైన జీవితం కావాలి, వారికి నిత్యము కూడా ఈ లోకంలో ఉన్న ఆనందాలు కావాలి, ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలు కావాలి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే సియోను సంఘానికి ఉండాల్సింది ప్రసవ వేదన అంటున్నాడు. హల్లెలూయా. ఇదేదో ఆ టైంలో అప్పటికప్పుడు వచ్చింది కాదు, 9 నెలల తర్వాత వచ్చే ప్రసవ వేదన కాదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏమిటంటే ఆత్మల భారం, ఉపవాసం, ఆత్మల గురించిన సువార్త చెప్పటం. ఈ భారము అనునిత్యము సంఘంలో పెరగాలి. దీనిని దేవుడు ఏమన్నాడంటే ఇలాంటి సంఘం, ఇలాంటి భారము, ఇలాంటి ఉపవాసం చేసేటువంటి ప్రార్థన సంఘం ఏమంటారంటే సియోను సంఘము. ఇలాంటి సంఘమే ఆత్మల్ని కంటది, గొడ్రాలుగా ఉండదు. హల్లెలూయా. అంటే సంఘములోకి నూతన ఆత్మలు రావట్లేదంటే సంఘములో ఏం తగ్గిందని అర్థం? ప్రసవ వేదన లేదని అర్థం. కన్నీటితో ప్రార్థన చేయాలనే ఆశ తగ్గిపోవటం, తమ పనులే తమకు దేవుడిగా చేసుకోవటం. నేను ఒక విషయం చెప్తానంటారా, మీరు దేవుణ్ణి బ్యాలెన్స్ చేయటం కాదు, మిగతా పనులు బ్యాలెన్స్ చేసుకుని దేవుడికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. అది
అట్ట చేసుకున్నాడికి రేపు ఏదైనా ప్రతిఫలం ఉంటుంది. నాకు అవసరానికో సమస్య వచ్చిందనో రోగం వచ్చిందనో ఏదో బాధ వచ్చిందనో యేసు ప్రభు దగ్గర నూనె డబ్బా తీసుకోవడం రాదు. అది కాదు నేను చెప్పేది. భక్తి అంటే అది కాదు. భక్తి అనగా ఎప్పటికీ తరగనిది, దినదినము పెరిగేది. అసలు ఈ డైలాగ్కి ఫుల్గా ప్రభుని కనపరచవచ్చు మీరు. భక్తి అనగా ఎప్పటికీ తరగనిది, దినదినము పెరిగేది. ఏదండి? భక్తి అనగా ఎప్పటికీ తరగనిది, దినదినము పెరిగేది. కానీ ప్రియులారా, నీవు దేవుని సంఘము అని నువ్వు చెప్పుకుంటున్నావు కదా, ఈ సంఘానికి ఆరాధనకు వస్తున్నావు కదా, మరి నీలో ఆ ప్రసవ వేదన ఉందా? సేవకుడికి ఒక్కడికి ఉంటే సరిపోదు, సంఘానికి కూడా ఆ భారం ఉండాలి. ఏంటా భారం? ఆత్మల గురించిన భారం. అనేక మంది ప్రజలు రక్షించబడాలనే తృష్ణ, ఆ దప్పిక, ఆశ ఉండాలి. దేవుని స్తోత్రం. రెండవది ఏమిటంటే, ఉపవాస ప్రార్థనతో నీ శరీరాన్ని నలగొట్టుకుంటూ రాకడ కొరకు నువ్వు సిద్ధపరచుకుంటూ ఆత్మల గురించి ప్రార్థన చేయాలి. రక్షణ పొందాలి. అనేక రక్షణ, నేనున్న ఊరిలోనే అనేక ఆత్మలు రక్షించగలని వాళ్ళు ఉన్నారు. ఆ భారం ఉండాలా? చెప్పండి, ఏముండాలా? ఆ భారం ఉండాలి. 3, సువార్త ప్రకటించాలి. అయ్యా, ఈరోజు మేము 10 మంది కలిసి ఆ ఒక వీధిలోకి వెళ్ళి డ్రమ్ము కొట్టి సువార్త చెప్పొచ్చామయ్యా. ఎవరు? సంఘమే. విని వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఇంతకాలం చాలాసార్లు నేను చెప్పాను, మీలో ఒకళ్ళు ఆత్మపూర్ణులైన వాళ్ళు నిలబడి ఓ 10 మందికి సువార్త చెప్తే తప్పేంది? 10 మంది వెళ్ళి సెంటర్లో నిలబడి సువార్త చెప్తే తప్పేంటి? ఆరాధన అంటే దేవుడు కోరుకున్న సంఘం అది కాదు. ఏ సంఘం? సుఖపడే సంఘం, నిత్యము నిద్రపోయే సంఘం, నిత్యం పనులతో బిజీగా ఉండే సంఘం. ఆయన కోరుకోలేదు ఆ సంఘాన్ని. ఆయన ప్రాణం పెట్టింది, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఎవరంటే ఈ 3 కలిగి ఉంటది. భారం, ఉపవాసం, సువార్త ప్రకటన. ఈ 3 కలిగి ఉన్న సంఘం దేవుడు ప్రేమించే సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు సంఘములో చేర్చబడిన తర్వాత నీకు ఈ నొప్పులు అనే భారము ఉందా? Do you have a pain? ఆత్మలు రక్షించబడాలి. మా గ్రామంలో, నా ఇంట్లో, నా ఇంటి వారు, నా బంధువులు, ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ రక్షించబడాలని, ఈ సంఘములోకి అనేక మంది చేర్చబడాలని ఒక ఆత్మల గురించిన భారం నీలో ఉందా? అది దేవుడు అడుగుతున్నాడు నిన్ను. అందుకోసమే ఈ నెల 21 నుంచి ఉపవాస ప్రార్థనలు నిర్వహిస్తా ఉన్నాం. 21 days. హల్లెలూయా. ఇప్పుడు సంఘము పెనుగులాడాల్సిన సమయం, ప్రసవ వేదన పడాల్సిన సమయం, బూడిద పోసుకోవాల్సిన సమయం, గోనుపట్ట ధరించాల్సిన సమయం, ఆత్మల విషయమే భారము కలిగి ప్రార్థించాల్సిన సమయము, అన్ని పనులు పక్కన పెట్టి దేవుని కొరకు విజ్ఞాపన విలాపం సలపాల్సిన సమయం, విలపించాల్సిన సమయం. నీ జీవితంలో అన్ని సుఖాలే ఉండవు. ప్రభు రాకడ కొరకు నువ్వు సిద్ధపరచుకోవడం కూడా ప్రాముఖ్యం. నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. నీ ఆత్మ ఎలా ఉంది, నీ దేహంలో ఉన్న పరిశుద్ధత ఏ మేరకు ఉంది, నువ్వు రాకడ సిద్ధపడుతున్నావా లేదా, అది పరీక్షించుకుంటూనే ఆత్మల విషయమైన భారము కలిగి సువార్త ప్రకటించుతూనే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ అనేక మంది రక్షించబడాలనే ఆశ, తపన కలిగి ఉండాలి. దాన్ని దేవుడు అటువంటి సంఘం కోసం ఆయన ప్రాణం పెట్టాడు తప్ప నిత్యము సుఖపడేయటం, సుఖభోగాల మీద ఆశ ఉన్నటువంటి వారు అది సంఘం అనిపించుకోదు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఈ వాక్యం ద్వారా సూటిగా మాట్లాడుతున్నాడు. అంటే మీలో ఏమున్నట్టు? ఆత్మల విషయమైన భారం లేక, నొప్పు లేకుండా ఉన్నారని అర్థం. ఏం లేదమ్మా, ఎంతమంది ఇక్కడ ఉన్నా వాళ్ళందరికీ ఏముండాలి? భారం ఉండాలి. భారం లేని బ్యాచ్ ఎంతమంది ఉంటే ఉపయోగం ఏముంది దేవుడికి? హల్లెలూయా. చూసుకొని చెప్పుకొని మూరో చూసుకుని, ఏదో సామెత ఉంది, ఏంటది? ఇది చెప్పు. చెప్పుకొని అడవ చూసుకొని మొరవటానికి ఏదికి? యేసు ప్రభుకి ఇట్లాంటి వాళ్ళు, భారం లేని వాళ్ళు అందరూ. ఈ తుక్కు బ్యాచ్ యేసు ప్రభుకి అక్కర్లేదు. యేసు ప్రభు వారికి కావలసింది భారము, ఉపవాసము, సువార్త ప్రకటించే సంఘం. ఈ 3 కలిగి ఉన్నటువంటి భారము కలిగిన ఈ క్వాలిటీస్ కలిగి ఉన్న సంఘం సియోను సంఘం. హల్లెలూయా. అందరు చెప్పరా హల్లెలూయా అంటే? చెప్పండి. వారానికి ఒకసారి ప్రార్థనకు వస్తారుగా, చెప్పండి, అందరు చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పు.
ఈ ప్రసవ వేదన అనే ఈ మూడు అంశాలలో ఈ భారము లేకపోతే ఉపవాసము లేకపోతే స్వార్థ ప్రకటన అనే ఈ మూడు అంశాలని సియోనులో ప్రసవ వేదన అని చెప్పాడు కదా. ఈ భారము ప్రతి ఒక్కరిలో పోయబడాలి. చెప్పండి ఏంటంటే ఈ భారము ప్రతి ఒక్కరిలో పోయబడాలి. దీన్ని గురించి మొట్టమొదటిగా మీరు ఆలోచిస్తే అసలు ఈ సంఘ ఆవిర్భావం ఎప్పుడు జరిగింది? సంఘ ఆవిర్భావం ఎప్పుడు జరిగింది? పుట్టుక ఎప్పుడు జరిగింది? సంఘం ఎప్పుడు పుట్టింది? పెంతెకోస్తు సంఘం వాళ్ళు దీనికి సమాధానం చెప్పకపోతే ఇక మీ అంత అనవసరం అనమాట. ఇంతకాలం వాక్యం చెప్పిన ఉపయోగం లేదు. సంఘం ఎప్పుడు పుట్టిందండి? చెప్పండి. ఎప్పుడు? యేసుప్రభు వచ్చినప్పుడు. మరి ఎట్టండి మరి అట్టయితే సంఘం ఎప్పుడు పుట్టింది గట్టిగా చెప్పండి. చూడండి అపోస్తలుల 2వ అధ్యాయం ఏముంది? పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట మేడగదిలో కూడి ఉండిరి. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా 10 దినములోన పరిశుద్ధాత్ముడు పరలోకం దిగి వచ్చి వారిని అభిషేకించాడు. వారందరూ అభిషేకించబడిన తర్వాత పేతురు ఆ పండగ జనం మొత్తానికి వేల మంది వచ్చారు యెరూషలేము. ఈ సౌండ్ విని జనం అంతా ఆ మేడగది దగ్గరకు వస్తే వాళ్ళందరికీ బయటకు వచ్చి వాళ్ళంతా ఎగతాళి చేసేవాడు ఒకడో, మత్తులై ఉన్నారని ఒకడో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు గారు ప్రభు శిష్యులు ఎవరైతే 11 మంది ఉన్నారో వాళ్ళ పక్షాన్ని నిలబడి యేసు ప్రభుని గురించిన సువార్త చెప్తాడు. అసలు అంతకు ముందు పేతురు గారికి యోవేలు గ్రంథంలో ఉన్నది ఏంటో కూడా తెలియదు, చేపలు పట్టుకునే ఆయన. అట్లాంటిది పరిశుద్ధాత్మ అతను అభిషేకించిన తర్వాత లేఖనాలు ఎత్తిపట్టి మాట్లాడాడు. హల్లెలూయా. లేఖనాలు ఎత్తిపట్టి మాట్లాడాడు. అంతకుముందు చేపలు పట్టి ఏం తెలియదు వాక్యం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అతను అభిషేకించిన తర్వాత ఇదిగో మీరు చూస్తున్నారే పొద్దుగూకి జామైనా కాలేదు, మీరు చూస్తున్నది ఇది పరిశుద్ధాత్మ అగ్నిని దేవుడు వాగ్దానం చేసినట్లుగా కుమ్మరించాడు. ఇదిగో ఆ దుష్టులైనటువంటి కొందరు యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువేసి చంపారు, 3వ దిన ఆయన తిరిగి లేచాడు, వాగ్దానం చేసినట్లుగా పరిశుద్ధాత్మను మా మీదకు పంపాడు. ఇదిగో మేమందరం దీనికి సాక్షులం. ఇదిగో మీరంతా ప్రభువుని గురించి సువార్త విని మారు మనసు పొంది రక్షించబడండి అంటే హృదయంలో నరకబడిన వాళ్ళే నేనేం చేయాలని కొందరు అడిగితే మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ యేసు నామములో బాప్తిసం పొందండి అని అంటే 3,000 మంది ఫస్ట్ బాప్తిసం పొందారు. దేవుని స్తోత్రం చెప్పండి. పీటర్ వాస్ ప్రీచ్ ద గాస్పెల్. సంఘ ఆవిర్భావము పెంతెకోస్తు పండగ దినమున జరిగింది. 3,000 మంది ఒకేసారి బాప్తిసం పొందారు ఒక రోజున. తర్వాత మరలా 5,000 మంది పొందారు. ప్రియులారా, ఇలా వేలల్లో స్టార్ట్ అయింది. మొదటి వర్షం కురిచినప్పుడు, మొదటి పరిశుద్ధాత్మ వర్షం కుమరించబడినప్పుడు. ఇది కడవరి గడియ, రాకడ గడియలు ఇవి. కడవరి వర్షమనబడిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకములో కుమ్మరించబడే గడియలు ఇవి. అందుకే ఈ అంత్యకాల దినములలో నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడు తగ్గకుండా చూసుకోవాలి. రాకడికి పెరగాలి. చెప్పిన మాట మళ్ళీ చెబుతున్నా, భక్తి ఎప్పుడైనా ఏం చెప్పాక చెప్పిన మాట ఏంటి? ఏం తగ్గకూడదు? నేను చెప్పిన కొటేషన్ వినండి. అసలు ఆ లైన్ చెప్పండి, అసలు ఆ ఒక్క లైన్ గుర్తుపెట్టుకోండి చాలు, ఇలా ఫోటో సక్సెస్ అయితే మీకు. ఏంది? భక్తి ఎప్పటికీ తగ్గకూడదు, కానీ అది దినము పెరగాలి. భక్తి ఎప్పటికీ తగ్గకూడదు, కానీ దాని దినము అది పెరగాలి. ఇన్ని సంవత్సరాలు అయింది కదా, నీ భక్తి పెరిగిందా తగ్గిందా? అది ఎవరికి వాళ్ళుగా పరిశీలన చేసుకోవాలి. నువ్వు మోకరించి వ్యక్తిగత ప్రార్థనలో కూర్చున్నప్పుడు నీ స్థాయి, భక్తిలో నీ స్థాయి ఏంటో తెలిసిపోద్ది నీకు. నీ నడిపింపును బట్టి నీ ప్రార్థన గంటలు ఎంతసేపు చేస్తున్నావో తెలిసిపోద్ది. సో ఇక్కడ మీరు గమనించండి ప్రియులారా, సర్వాధికారి అయిన దేవుడు చెప్తున్నాడు, సంఘ ఆవిర్భావము ఈ యొక్క పెంతెకోస్తు పండగ దినమున స్థాపించబడగా కొన్ని లక్షల మంది అక్కడి నుంచి ఇప్పటి వరకు కొన్ని కోట్ల మంది రక్షించబడి పాపక్షమాపణ పొందారు. ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆ సంఘము ఎవరంటే ప్రభువుని గురించిన సువార్త ప్రకటించే సంఘము, ఉపవాసం ఉండే సంఘము, భారము కలిగినటువంటి సంఘము. ఇలాగున సంఘ ఆవిర్భావం జరిగిన దగ్గర నుంచి కొన్ని కోట్ల మంది ఇప్పటి వరకు రక్షించబడ్డారు. కానీ దినములు గడిచిన తర్వాత సంఘాల పరిస్థితి ఏమైందో
లేఖనంలో మేము మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా అని ఉంది. అంటే కొన్ని లక్షల మందిని కంటానికి కారణం అంటే దాని అర్థం ఏంటి? బాప్తీసంలోకి నడిపించటం. కారణం అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తునందు నూతనంగా జన్మించటం. హల్లెలూయా. కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి బాప్తీసం పొందటంలో తప్పు లేదు, నేను దాన్ని తప్పనట్లా. మిగతా రోజులు కూడా మంచి, అప్పుడు కూడా మారు మనసు పొంది రక్షణ పొందొచ్చు. నువ్వు కొత్త సంవత్సరం కోసం తేర పెట్టుకొని కూర్చోనక్కర్లేదంటాను నేను. హల్లెలూయా. బాప్తీసానికి కొత్త సంవత్సరానికి లింకు పెట్టద్దు, సంబంధమే లేదు. కొంతమంది అలా పెట్టేస్తారు, కొత్త సంవత్సరం వచ్చేందుకు బాప్తీసం పొందేద్దామని అంటారు. కొత్త సంవత్సరం తీసుకో, నువ్వు కొత్త సంవత్సరంలో తీసుకోవటం కాదు నాన్న ప్రాముఖ్యం, అసలు నీ మనసు ఎప్పుడు మారింది అప్పుడు తీసుకోవచ్చు ముఖ్యం. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనిస్తే ప్రియులారా, ఈ నామకార్థ భక్తి, నామకార్థ సంఘాలు ఏవి కూడా పరలోకానికి వెళ్ళవు. ఆచారాలు ఉన్నటువంటి సంఘాలు ఏవి పరలోకానికి వెళ్ళవు. ఆచారాలు చేసేవాడు కూడా పరలోకానికి వెళ్ళడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆ సంఘములో నువ్వు పరిశుద్ధుడిగా ఉండక ఆచారాలు ఆచరిస్తే దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని దేవుని తన రాజ్యములకు తీసుకోడు. ఎందుకంటే ఆ రాజ్యము పరమ పవిత్రమైనది. ఇట్స్ వెరీ మోస్ట్ అండ్ హై హోలీ, హోలీస్ ఆఫ్ హోలీస్. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించుగాక. దేవుని నిత్య రాజ్యంలోకి అడుగు పెట్టాలంటే ఇప్పుడున్న భక్తి సరిపోద్దా ఆలోచించుకోండి. ఓకే, సంఘం యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా ఎక్లీషియా సంఘం అనగా ఎక్లీషియా అంటారు భాషలో. కానీ ఇప్పుడు ఈ సంఘాన్ని దేవుడు కోరుకున్న సంఘం ఏంటి? ఇప్పుడు తయారైన సంఘాలేంటి? వ్యాపారం పేరుతో ఒక సంఘం, డబ్బులు గుంజే పేరుతో ఒక సంఘం, తర్వాత ఏంటంట అవి అంటారు కదా, వాటిని ఏమంటారంటే ఏదో ఒక గిఫ్ట్లు ఉన్నటువంటి సంఘం, ఆకర్షణలతో కూడుకున్న సంఘం, రంగులతో కూడుకున్నటువంటి సంఘం. అవునా? రకరకాల హంగులు ఆర్భాటాలతో, పొగ, డిస్కో లైట్లతో కూడుకున్నటువంటి సంఘాలు. ఇవేవి నిత్య రాజ్యానికి చేర్చవు. ఆది అపోస్తుల కాలంలో దేవుని పిల్లలు ఎంత భక్తి కలిగి ఉన్నారో, తమ ప్రభు కోసం ప్రాణం పెట్టి అంత భక్తి కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారు. అలాంటి భక్తి ఇప్పటికీ నువ్వు కలిగి ఉంటే అది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అంతేగాని ఈ లోక సంబంధమైనటువంటి వాటన్నిటి పోకడల్లో అనుసరిస్తూ ఫ్యాషన్ పేరుతో భక్తి పేరిట ఫ్యాషన్ చేస్తూ ఎవడో ఏదో పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా ఒకటింట చేస్తున్నట్టు ఇంకో అట చేసి యూట్యూబ్ లో పరమ చెత్తగా తయారైపోయినట్టు కొన్ని ప్రసంగాలు, కొన్ని విధానాలు పరమ భయంకరంగా ఉండి క్రైస్తవ లోకాన్ని కలవరం పాలు చేస్తున్నాయి. ఈరోజు నీ హృదయం తెరవబడాలి, నువ్వు యథార్థమైన భక్తి చేయాలి. హల్లెలూయా. ఈ కడవరి కాలంలో, ఈ కలుషితమైనటువంటి ఈ దినములలో నీ భక్తి యథార్థమైనదై ఉండాలి. అనేక మంది అన్ని జనుల మధ్యలో షడ్రకు మెషక బెద్దెనగోలు దానియేలు తమ పవిత్రత కాపాడుకున్నట్లుగా నీవు ప్రజలందరి మధ్యలో, అపవిత్రమైన జనం మధ్యలో ఈ కడవరి కాలములో నీ భక్తిని నువ్వు కాపాడుకోవాలి, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి, రాకడ కొరకు నువ్వు నిలవాలి, ఆత్మల విషయమే భారము కలిగి ప్రార్థన చేయాలి. సంఘమనగా ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేదే కాదు, ఆత్మల విషయమే ప్రసవ వేదన పడి నిన్ను నువ్వు నలగొట్టుకోనైనా ప్రభు కొరకు కొన్ని ఆత్మలు సంపాదించే సంఘముగా నువ్వు మార్చబడాలి. ఈ భారం ఉన్న సంఘమే సియోను సంఘం. సియోను సంఘములో ఉండాల్సింది మరి ఒక ప్రాముఖ్యమైన విషయం, 4వ విషయం, శ్రేష్టమైన ఆరాధన. చెప్పండి, ఏముండాలి? నువ్వు నిలబడుతున్నావు, చప్పట్లు కొడుతున్నావు, పాడుతున్నావు, పాట వస్తే పాడుతున్నావు, లేకపోతే లేదు. ఎంతో కాలంగా మనం ఒక ఆరాధనకు ఒక క్రమంగా ఒక పాట నేర్పాను, ఒక క్రమం నేర్పుతున్నాను నేను. ఆ క్రమాన్ని మీరు అనుసరించడం చాలా మంది లేదు, నేను చూస్తా ఉన్నాను, గమనిస్తున్నాను. అసలు పాట నేర్చుకోవటం లేదు, పాడటం లేదు. సరే, ఇది పక్కన పెట్టు. నువ్వు ఆరాధించడం ఇప్పుడు ఎంత అద్భుతంగా ఆరాధించాలో తెలుసా దేవుణ్ణి? అర్థమవుతుందా? నువ్వు ఆరాధన చేసేది ఎవరు కనుక్కున్నావు? సర్వాధికారి, నిత్య నివాసియు, ఈ భూమి ఆకాశములను సృజించిన మహాదేవుడు, మహాగణుడైన గొప్ప దేవునికి నీ ఆరాధన చేస్తున్నాను. ఆరాధన ఒబీడియన్స్ గా ఉండాలి, చాలా గొప్పగా ఉండాలి. భక్తి ఎప్పటికీ తగ్గకూడదు, అది దినదినం కరగాలి.
మీరు సంఘము అనేసరికి మాకు సంఘం, మాకు పాస్టర్ గారు ఉన్నాడు. మా ప్రార్థనలు కానీ, మా సావులు కానీ, మా పెళ్ళిళ్ళు కానీ, మా ఫంక్షన్లు కానీ, అదేరా పెద్ద మనిషి ఫంక్షన్లు కానీ, మా మా బారసాలు కానీ, మా ఉయ్యాలు వేయటం కానీ, మాకు ఏదైతే ఉన్నాయో అవన్నీ జరిపించాలి మా పాస్టర్ గారు. అందుకోసమే మా పాస్టర్ గారు. అందుకే మేము సంఘం. మా సంఘం అంటే ఇది చూడాలి. అది కాదురా సంఘం అంటే. వాస్తవం చెప్తున్నా, పరిశుద్ధాత్ముడి మీద ఆనబెట్టి చెప్తున్నా నేను ఈ మాట. ధైర్యంగా చెప్తున్నాను ఈ మాట. సంఘం అనగా అవి కాదు. ఒక సంఘముగా చేర్చబడి ఒక చోట కూర్చబడి ఇవన్నీ జరిపించుకోవడానికి సంఘము కాదు. సంఘం అనగా భారము కలిగి ఉండాలి, ఆత్మలు రక్షించబడాలని. సంఘం అనగా ఉపవాసం ఉండాలి దేవుని రాజ్యము కొరకు. సంఘం అనగా సువార్త ప్రకటించేదై ఉండాలి. ఇది సార్, ఈ క్వాలిటీ చూడండి. హల్లెలూయా. దిస్ ఈజ్ కాల్డ్ చర్చ్. ఇది దేవుడు ఏర్పరచుకున్న సంఘం. ఆది అపోస్తలుల కాలంలో, ఆది కాలంలో ఉన్న సంఘము సువార్త ప్రకటించారండి. బైబిల్ గ్రంథంలో 7 సంఘాల గురించి రాయించాడు కదా. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క రీతిన ఉంది కదా. అప్పుడే అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకా ఎంత దిగజారిపోయినవి ఉన్నాయి సార్ అసలు చర్చిస్లో. నీ మైండ్ లో విగ్రహారాధనలు పెట్టుకొని దేని నువ్వు ఎక్కువ ఇష్టపడుతున్నావు అది విగ్రహారాధన అయిపోద్ది. జాగ్రత్త. కంటెంట్ ఒకటే, సావు రేవు. నా హృదయంలో యేసయ్యకి తప్ప ఇంకెవ్వరికి స్థానం లేదు. ఆ రేంజ్కి వస్తే స్తోత్రం చెప్పు, లేదా చెప్పాక ఆ రేంజ్కి వస్తే స్తోత్రం చెప్పు. నీకు అన్ని మిగతా అన్ని ప్రాముఖ్యం సంగమా. యేసు ప్రభు తర్వాత అన్ని అయిన తర్వాత లాస్ట్ లో యేసు ప్రభు. ఆదివారం సోమవారం యేసు ప్రభు ఉన్నాడా, మంగళవారం యేసు ప్రభు ఉన్నాడా, బుధవారం యేసు ప్రభు ఉన్నాడా, గురువారం ఉన్నాడా, శుక్రవారం ఉన్నాడా, శనివారం ఉన్నాడా, లాస్ట్ లో కదా యేసు ప్రభు ఆదివారం. ఎప్పుడో ఆదివారం 7వ రోజు. అవును, మరి నువ్వు ఆయన లీస్ట్ స్థానం ఇచ్చేసావు, చివరి స్థానం. జీవితంలో అన్నిటికంటే మిగతాయన్ని పడదోసి, మిగతాయన్ని కూలదోసి నీ జీవితంలో మొదటి స్థానం యేసయ్యకి ఇవ్వాలి. యూ హ్యావ్ టు గివ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ గాడ్. దేవునికి అట్ట ఇచ్చినోడే సార్ దీవించబడ్డాడు తర్వాత. హల్లెలూయా. ఒరే బాబు, మా నోటికి స్నానపానాలు ఈ మాంసాహారానికి సంబంధించిన దాని విషయంలో వాళ్ళంత నిష్టగా ఉండి దేవుని నామాన్ని, దేవుని మనసుని గెలుచుకోగలిగారు సార్. హల్లెలూయా. ఇంకెంత నిష్ట కావాలి ఈ కడవరి కాలంలో ఉన్న కడవరి సంఘానికి. హల్లెలూయా. నీ స్థితి ఏంటి, నీ మహిమ ఏంటి, నీ గ్లోరీ ఏంటి, నువ్వు పొందబోయేది ఏంటి నీకు తెలిస్తే ఆ పొందబోయేది అంత ఘనమైంది కాబట్టి ఇక్కడ ఘనముగానే జీవిస్తావు. హల్లెలూయా. ఘనముగా అంటే నీవు దేవుని పరిభాషలో ఘనం అంటే చాలా పవిత్రంగా, పరిశుద్ధంగాని. హల్లెలూయా. సంఘము 4 గోడల మధ్య కట్టబడేది కాదు. సంఘము సువార్త ప్రకటించేది. సంఘము 4 గోడల మధ్య ఉండేది కాదు. సంఘము కన్నీరు కార్చేది, ఉపవాసం ఉండేది. సంఘము 4 గోడల మధ్య కట్టబడేది కాదు. సంఘము ఆత్మలంటే భారము కలిగి ఉండేది. రసం వేదన ఉందా? వేదన ఉందా? ఉందా? మీకు మాట్లాడాలి. ఉందా? ఉంటే చూస్తాగా. 21 దినాలు ఉపవాస ప్రార్థనలు ఏ మేరకు ఏడుస్తారు, ఏ మేరకి కన్నీరు గారుస్తారు, ఏ మేరకి ఆ సర్వాధికారికి ఎంత సాష్టాంగ పడతారు. మీరు దేనికి దాసులు అవుతారు? యేసు ప్రభు కూడా చెప్పాడు కదా, మీరు పాపానికి దాసులైతే దానికి దాసులై ఉంటారు, మీ సిరికి దాసులైతే సిరికి దాసులై ఉంటారు. మీరు దేవుణ్ణి సిరిని ప్రేమించలేరు, దేవుణ్ణి పాపాన్ని ప్రేమించలేరుగా. మీరు ఏది ప్రాముఖ్యత ఇస్తారో అర్థమైపోతుంది యేసు ప్రభుకి. ఈ 2.5 రకాల నటనలు ఎందుకు? ఉంటే అట్ట నుండి, లేకపోతే భక్తిలో నుండు, 2 మధ్యలో ఏడవబాక. దేవుని స్తోత్రం. యేసు ప్రభుకి ఎట్టంటే వాళ్ళు నచ్చదు సార్. అసలు నువ్వు యథార్థమైన భక్తి చేయగలిగితే నువ్వు పోరాడతావు, ప్రార్థనలో ఉంటావు, కన్నీరు గాడుస్తావు. అసలు ఈ గ్రామం అంతా చర్చికి రావాలని కోరుకుంటావు. దేవుని స్తోత్రం చెప్పు. నీ ముందు నీ పిల్లలే నీ చర్చికి రావట్లే, ఈ చర్చికి నీ పిల్లలే నీ మాట ఎంట్లా, వాళ్ళ కోసం ఏడవలేకపోతున్నావు. హల్లెలూయా. వాళ్ళు ఒక్క మాట చెప్పి మందిరాన్ని నడిపించలేని పరిస్థితి నీది. నువ్వు ఈ గ్రామం అంతటిని ఎలా రక్షిస్తావు? మరి నీ ప్రార్థన అదృశ్యంగా ఈ గ్రామం మీద పనిచేయాలి. ఏం చర్చిస్ అనేది, అందులోకి వెళ్తే ఆరాధన చేస్తే అసలు మారు మనసుకు వచ్చేస్తాను బాబు. ఏం సార్ అంత
ప్రవహించే పరిశుద్ధాత్మ నదిలా ఉండాలి అక్కడ చర్చ్ అంటే. చర్చ్ అంటే ఏంటి? ప్రవహించే పరిశుద్ధాత్మ నదిలా ఉండాలి. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా నేనే వ్యాచి అది కాదు నా సంఘము. హల్లెలూయా. సంఘం అనగా 3 విషయాలు చెప్పారు. ఇంకా 4 ఇన్నిసార్లు చెప్పండి. 1, 2, 3. ఉపవాసం ఎందుకన్నాను తెలుసా? ఉపవాసంలో 3 విషయాలు ఉన్నాయి. 1, నీ దేహాన్ని నలగొట్టుకుంటావు, అప్పుడు ఆత్మ బలపడుతుంది. 2, దేవుని ఆత్మల గురించిన భారం ఉంటది, అంటే ప్రార్థన ఉంటది. ఆ ప్రార్థనలను విజ్ఞాపన చేయటం ద్వారా దేవుడి పని జరిగింది. 3, నువ్వు నీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఒక క్రమమైన పద్ధతిలోకి విశ్వాసం నడిపించుకో. ఈ 3 విశ్వాసంలో ఉన్నాయి, ఉపవాసంలో ఉన్నాయి. ఉపవాసంలో ఇవి వదిలిపెట్టి తిరిగితే ఎలాగా? మీకు దేవుడు అనేసరికి ఆదివారమే అని అనిపించిన ఆ సబ్జెక్ట్ నేను బోధించాలని నేను మీకు అసలు ఫస్ట్ నుంచి. దేవుడు ఆదివారమే కాదు, దేవుడు ప్రతి క్షణం, ప్రతి దినం కూడా అలా నేను ప్రతి క్షణం దేవుడి మీద ఆధారపడేవాడు కావాలి. హీ ఈస్ ద ట్రూ బిలీవర్. అతడే నిజమైన విశ్వాసి. ఆమేన్. సంఘము ఈ దినముల్లో ఎలా తయారైంది? ఎఫెసీ పత్రిక ఫస్ట్ ప్రకటన గ్రంథం దీన్ని ఒకసారి మొదటి అధ్యాయం అయితే చాప్టర్ 2 ప్లీజ్ రీడ్. నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. నేను చెప్పాను ముందే మీకు ప్రకటన గ్రంథం ప్రారంభిస్తున్నానని. ఆ విషయాన్ని మీకు పోయిన ఆదివారం తెలియజేశాను. ప్రకటన గ్రంథ మర్మాలు ప్రారంభిస్తున్నానని. మరి ఈ గ్రంథాన్ని గురించి చెప్పాలంటే మామూలు విషయం కాదు, లేకపోతే నా ఇష్టం వచ్చినట్టు చెప్పేది కాదు, నా ఊహల ప్రకారం చెప్పేది కాదు. మరి ఇక్కడ మీ అందరికీ ఆసక్తి ఉందో లేదో నాకు తెలీదు, కానీ దైవ చిత్తానుసారంగా ఇది నడిపించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. 3, 4 చదువుదాం. సంఘము ఎలా ఉండాలి, ఏం చేయకూడదు, ఏం విడిచిపెట్టాలి? చాప్టర్ 2 verse 3, 4. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులెత్తి అందరూ మంచిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి. హల్లెలూయా. నా వైపు చూడండి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలసిపోలేదని నాకు తెలుసని అన్నాడు. ఎఫెసీ సంఘాన్ని గురించి మాట్లాడుతూ అవి చూడండిగా, ఎఫెసీ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఆ సంఘం అంట ప్రభు నిమిత్తమై సహనము కలిగి ఉందంట. అంటే సంఘములో దేవుని పరిచర్య గురించి అయినా, దైవ కార్యాల గురించి, దేని గురించి అయినా ముందు అవి చేయటానికి ఇసుగుపడకూడదు. ఏంటండి 14 ప్రార్థనలో, ఏంటండి 14 సహవాసాలు, ఏంటండి 14 ఉపవాసాలు, ఏంటండి దేవుని 14 ఇదే పని మాకు అని అనకూడదు. సహనము నీకు ఉండాలి దైవ పని విషయంలో. నీ ఎమ్మట వచ్చేదల్లా అదొక్కటే. నువ్వు చేసిన దుర్మార్గం క్షమించి, నీ చేసిన ప్రతి పాపాన్ని క్షమించి, దేవుడు నిన్ను మన్నించిన తర్వాత నువ్వు దేవుని కొరకు బతకాలి, కానీ ఇంకా లోకం కొరకు బతకటం ఏంటి? ఇప్పుడు నువ్వు దేవుడు నిన్ను సహనం కలిగి ఆయన పని చేయమంటాడు. భారము భరించి అలసిపోలేదంట ఎఫెసీ సంఘం. భారము భరించి అలసిపోలేదు అంటే, అమ్మో నా వల్ల కాదండి, నేను చేయలేనండి, ఇక నేను రాలేనండి, అమ్మో నాకు దూరం అండి, అమ్మో నేను చేయలేనండి బాబు, ఈ ఉపవాసాలు నేను ఉండలేనండి, ప్రతి ఆదివారం రావాలంటే రాలేనండి, నేను ఇంత దూరం ఉండిందండి మందిరం, అంత దూరం నేను పోలేనండి, అందుకే ఇక దగ్గర లేదండి అంటే. భారం లేని వాళ్ళు ఇలాంటి పరిస్థితిలో ఉంటారు. భారం ఉన్న వాళ్ళు దేవుని కొరకు ఎంత దూరమైన వెళ్తారు. నీ హృదయంలో దేవుని గురించిన భారం, ఆ మంట ఉంటే నా ప్రభు కోసం నేను ఏదైనా చేయగలను. ఆశయ రూతు ప్రభు కోసం, ఆ యెహోవా దేవుని కోసం తన ఇంటిని, తన బంధువుల్ని, తన దేశాన్ని అక్కర్లేదు నాకు అనుకుంది. భక్తి సార్, అది సమర్పణ రూతులో లేదా? అందుకదు దేవుడు ఆమెను ఆశీర్వదించింది. ఏది సార్ సమర్పణ? దేవుని పని ఉంటే ప్రార్థనలు ఎగ్గొట్టడం, ఉపవాసాలు ఉంటే ఎగ్గొట్టడం, మానిపారేయటం, చర్చికి రాకుండా ఇంటి దగ్గరే ఉండటం, సరదా కబుర్లు చెప్పుకోవటం, మాంసం తెచ్చుకొని వండుకొని సంతోషంగా తినటం, శరీరాన్ని సుఖపెట్టుకోవటమే సరిపోతుంది. ఇది కాదు భక్తి. నేను మీకు నేర్పట్ల, ఆది నుంచి మొదటి నుంచి నేను ఇక్కడ నేర్పలేదు అలాగా. కానీ లైన్లోకి రాలేదుగా.
ఇప్పుడు సంఘం అనగా నువ్వే. కానీ ఈ సంఘము సహనము కలిగి భారము భరించి ప్రభు కోసం అలసిపోకుండా ఉందంటే ఎఫెసీ సంఘము. అలాగే నువ్వు ఉండాలి. దేవుని పని విషయమై, దేవుని పరిచర్య విషయమై, దేవుని రాజ్యం విషయమై, దేవుని సువార్త విషయమై, ఉపవాసాల విషయమై, జాగరణ విషయమై ప్రసవ వేదన పడాలి. ఎప్పుడు పడాలయ్యా? ఉపవాసాల్లోనే ప్రసవ వేదన ఉండేది. మిగతా టైంలో ఉందా? ఈ రోజు ఉందా ఆదివారం నీకు? మరి ఎప్పుడు దొరికింది ప్రసవ వేదన? ప్రభువుకు నిమిత్తమై, ప్రభు రాజ్య నిమిత్తమై కన్నీరు కాచడం ఎంత భాగ్యం అండి అది. హల్లెలూయా. ఆత్మల విషయమై భారము భరించి కన్నీటితో ప్రార్థన చేయడం ఎంత భాగ్యం. ఈ ప్రార్థన ఎక్కడో అడవిలో ఉన్నవాడిని ఒకవేళ రక్షణలోకి నడిపించుద్దేమో. సిటీలో పాపంలో ఉన్న ఈ యవనస్తుని పాపం నుంచి తప్పించుద్దేమో. చచ్చిపోదామని ఊరేసుకోవడానికి పోయినటువంటి వాడికి నీ ప్రార్థన అడ్డుపడిద్దేమో. అహరోను అడ్డుపడినట్లుగా నీ ప్రార్థన అడ్డుపడిద్దేమో. హల్లెలూయా. ఉపవాసాలు సలపాలి, కన్నీరు కార్చాలి, వేదన కలిగి, ప్రసవ వేదన కలిగి, అయ్యా మా మందిరం ఏంటయ్యా, అయ్యా మా కుటుంబం ఏంటయ్యా, అయ్యా నా బిడ్డలు నా మాట ఏంటలేదయ్యా, అయ్యా మా కుటుంబంలో ప్రతి సమస్యను ఎదుర్కోలేకపోతున్నానయ్యా. రా, ఏడవటానికి రా, ఏడవటానికి రా, కన్నీరు కార్చడానికి రా. నిన్ను ఆశీర్వదించే సమయమే కాదు, నిన్ను హెచ్చించే సమయమే కాదు, నిన్ను బలపరిచే సమయమే కాదు. ప్రభు నీవు ఆయన రాజ్యము నిమిత్తమై ప్రార్థన చేయడానికి వస్తావని ఆయన రెండు చేతులు చాపి ఎదురు చూస్తున్న దినములు రాబోతున్నాయి. నువ్వు నిలబడి చేయాల్సింది విజ్ఞాపన, నువ్వు పొందాల్సింది ప్రసవ వేదన, నువ్వు కనాల్సింది ఆత్మల్ని. ఆత్మల రక్షణ కోసం నువ్వు పొందిన బాప్తిసం అనేక మంది యవనస్తులు పొందాలి. పాపాలు ఒప్పుకోవాలి, కన్నీరు కార్చాలి. రక్షకుడా నువ్వు నాకు దిక్కు, నాకెవ్వరు లేరు దిక్కు ప్రభు అని కన్నీటితో ఆయన పాదాల దగ్గర పడే అంత ప్రార్థన ఈ 21 దినాలు చేయాలి. హల్లెలూయా. ఈ 21 దినాల కన్నీటి ప్రార్థనకి కొన్ని ఆత్మల రక్షణ జరగాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని మహింపరుతాం అందరం. దేవుడు అనేక మంది యవనస్తులు సిద్ధపరచాలి. ఈ 6 సంఘాల్లో ఉన్న బిడ్డలు అనేకులు రక్షణ పొందాలి. 21 దినాలు ఉపవాస ప్రార్థన ముగింపులో బాప్తిసాలు చేయాలి. హల్లెలూయా. కొత్త సంవత్సరం దాకా కాదు, యేసయ్య సిలువలో కార్చిన ఆ రక్తములో, ఆ పరిశుద్ధ రక్తములో నీ పాపాలు కడగబడాలి. యువర్ సిన్స్ విల్ బి cleansed by the holy blood of Jesus. నీ పాపాలు యేసయ్య పరిశుద్ధ రక్తంతో కడగబడి నువ్వు పరిశుద్ధురాలుగా మారిపోవాలి, పరిశుద్ధుడిగా మారిపోవాలి. ఆమేన్. సంగమనగా ప్రసవ వేదన కలిగింది కానీ సుఖపడేది కాదు. ఎక్కడ దేవుడు చెప్పలేదండి సంఘం సుఖపడాలి, సంఘం ఎప్పుడు సుఖంగా ఉండాలి అని చెప్పలేదు దేవుడు. దేవుడు కష్టపడమని చెప్పాడు ఆత్మల రక్షణ కొరకు. కన్నీటితో వేదన కలిగి ప్రార్థన చేసే బిడ్డలు ఎంతమంది ఉన్నారా అని చూస్తున్నాడంట దేవుడు. ఆ వ్యక్తికి నీవే అవుతావా? సహనం కలిగి భారం భరిస్తావా? ప్లీజ్ ఓపెన్ ఇట్. ఎహెజ్కేలు గ్రంథం, ద బుక్ ఆఫ్ ఎహెజ్కేల్. దేవుని వాక్యంలో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు దాచబడ్డాయి. ఒకసారి ఈ మాట చదువుదాం. ఎహెజ్కేలు 22:30. నేను దేశమును పాడు చేయకుండునట్లు నేను దేశమును పాడు చేయకుండునట్లు దేశాన్ని నేను పాడు చేయకుండునట్లు
ప్రాకారమును తిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను నేను విచారించినను ఒక్కడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవాకు. హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవుని స్తోత్రం చెబుదాం. నా వైపు చూస్తూ వాక్యం వినండి. ఎందుకు దేవుడు నిలబడమంటున్నాడు? బ్రద్దలైన సందుల్లో నిలబడండి అంటే దాని అర్థం దేవుని ఉగ్రత ఈ దేశం మీదకి, దేవుని ఉగ్రత ప్రజల మీదకి, దేవుని ఉగ్రత ప్రాంతాల మీదకి దిగి వచ్చే గడియలు ఉన్నప్పుడు ఆ ప్రాంతాల మీదకి దేవుని ఉగ్రత దిగి రాకుండా వాక్యం వినాలి అందరు. నా వైపు చూడండి అందరూ, వాక్యం వినండి. ఆ ప్రాంతాల మీదకి దేవుని ఉగ్రత దిగి రాకుండానట్లుగా బ్రద్దలైన సందులలో, అనగా ఈ భయంకరమైన ఈ సమస్యలలో, ఈ సమయంలో నా ఉగ్రత దిగొచ్చే ఈ సమయంలో నా ఉగ్రతను నా కోపాగ్ని మళ్లించగలిగిన ప్రార్థన చేసే యోధులు ఎక్కడున్నారని దేవుడు వెతుకుతున్నాడంట. హల్లెలూయా. గాడ్ ఈజ్ సర్చింగ్. దేవుడు వెతుకుతున్నాడు నా ఉగ్రతను ఆపగలిగినటువంటి వారు. నా ఉగ్రతను కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఆ ఉగ్రత పడకుండా, ప్రజల మీదకి రాకుండా, దేశం మీదకి రాకుండా దాన్ని ఆపగలిగినటువంటి వాడు, ప్రార్థన ద్వారా భద్రల సందులో నిలిచేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా అని ఆకాశం నుంచి దేవుడు ఎదురు చూస్తే ఒక్కడ కూడా కనపడలేదంట. మన దేశం మీదకి, మన ప్రాంతాల మీదకి ఏ వైరస్లు కానీ, తెగుళ్ళు కానీ ఏది కూడా రాకుండా సుభిక్షంగా, ఆరోగ్యంగా మన ప్రజలు ఉండాలి అంటే ఈ ఉపవాసాల్లో నేనున్నానని నువ్వు నిలబడాలి. ఈ ఉపవాసాల్లో ఐఎమ్ హియర్. ఈ బద్దలైన సందులో నేను నిలబడతాను ప్రభువా. నేను నీ కొరకు నిలబడతాను, నీ రాజ్య సువార్త కొరకు నిలబడతాను, ఆత్మల రక్షణ కొరకు నిలబడతాను. మనకి ఇదే సబ్జెక్ట్, ఇంకో కంటెంటే లేదు. నువ్వు తెచ్చుకో, నూనె ప్రార్థన చేస్తాం, తెచ్చుకో, స్వస్థ ప్రార్థన చేస్తాం, విడుదల ప్రార్థన చేస్తాం, డెలివరెన్స్ చేస్తాం, దయ్యాలు అల్లగొడతాం యేసునామములో, ఏదైనా జరుగుతుంది. పిల్లలేరా రా ప్రార్థన చేస్తాం, పిల్లలు కలుగుతారు. దిక్కుమాలి శాఖలన్నీ ఆపేసి పాపం అంతా మానేసి వస్తే పిల్లలు కలుగుతారు. ఒక పక్క పాపం చేసుకున్న పిల్లలు రావట్లేదు. దేవుడు ఎవడట, ముందు నువ్వు కరెక్ట్గా ఉండు. దేవుని స్తోత్రం. మేము ప్రార్థన చేస్తాం, దేవుడికి కార్యం చేస్తాడు. ముందు పాపిష్టి పనులన్నీ మాంతే కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు రోషము కలిగిన వాడు. సేవకులను కూడా రోషం కలిగిన వాళ్ళని పెడతాడు. ఎక్కడ పెట్టాలో ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఏది కావాలన్నా దేవుడు చేస్తాడు. ముందు నీ సమర్పణ ఏది? నీ సమర్పణ ఏమో అటకెక్కింది, నీకేం దేవుడు కార్యం చేయాలంటే చేయడండి. ముందు నీ సమర్పణ కరెక్ట్గా ఉండాలి. నువ్వు దేవుని బిడ్డవి, లోక సంబంధమైన బిడ్డవి కాదు. హల్లెలూయా. టైం ఎంతైంది? నేను ఎందాకే చెప్పాను, బాచి పెట్టరా అని. కాబట్టి మీరంతా గమనించాల్సింది, బ్రద్దలైన సందుల్లో ఐఎమ్ హియర్. ప్రభువా నేనున్నాను ఇక్కడ. నీ రాజ్యము నిమిత్తమై, ఇక్కడ సంఘము నిమిత్తమై, ఆ మందిరము నిమిత్తమై, ఆత్మల విషయమై నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆ బ్రద్దలైన సందులో నిలిచే వ్యక్తిని నేనే ప్రభువా, నువ్వు ఎక్కడ ఎతకనవసరం ప్రభువా, నేనున్నాను అనగలిగిన ఆ దమ్ము, ప్రార్థన, ఆ శక్తి, నేను హియర్ ప్రభువా, నేను ఇక్కడ ఉన్నాను అవైలబిలిటీగా నువ్వు ఉండగలిగితే దేవుని కోపాన్ని మళ్లించగలవు, దేవుని కోపాన్ని తగ్గించగలవు, మన మీదకి వచ్చినటువంటి ఆ శాపాన్ని మళ్లించగలం. అరే మళ్లించేది ఏం లేదు సార్, ప్రార్థనే మళ్లించేది. హల్లెలూయా. నీ కుటుంబం మీద ఉన్న శాపాన్ని మళ్లించగలిగేది, దేవుని ఉగ్రతను ఆపగలిగేది నీ ప్రార్థనే. నీ కన్నీటిని దాటిపోని దేవుడు నీ కన్నీటిని చూసి శిక్ష తప్పించడా? పాపాలు క్షమించడా? మన్నించడా? అందుకే దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. నువ్వు సహనం కలిగి దేవుని సువార్త ప్రకటించి అలసిపోవాలి దేవుని కొరకు. హల్లెలూయా. అసలు ఎప్పుడైనా దేవుని సేవ నిమిత్తమై అలసిపోయావా? నువ్వు పనులు చేసి అలసిపోయావు, పొలానికి వెళ్ళి అలసిపోయావు, ఉద్యోగానికి వెళ్ళి అలసిపోయావు, నువ్వు ఏ వృత్తి చేస్తావో ఆ వృత్తిలో కష్టపడి పని చేస్తున్నావు, అలసిపోతున్నావు. మంచిదే, దేవుడు పెట్టిందే కదా.
ఓకే, కానీ దేవుని కొరకు ఏడ కాసేపు కూర్చోటానికి, అది ఫ్యాన్ల కింద కూర్చోటానికి తెగ తిప్పలడిపోదు. నీకు దేవుడు అనేసరికి చిన్న చీప్గా ఆలోచిస్తాను, చాలా చీప్గా ఆలోచిస్తాను. నేను అలా ఆలోచించాను. అమ్మో, ఆయన సన్నిధిలో ఈ వాక్యం చెప్పటమే నా భాగ్యం అనుకుంటాను. ఆయన సన్నిధిలో ఇలా నిలబడటమే గొప్ప దండి, నన్ను ఎంత ప్రేమించాడు ఆయన అనుకుంటాను. నేను ఏ విషయం చెప్తానండి, మా లాస్ట్ మాట. సొలొమోన్ గారి దగ్గర ఉండి ఆయన జ్ఞాన వాక్కులు వినేవాళ్ళే ధన్యులైతే, శాబా దేశపు రాని అంటది ఆ మాట. శాబా దేశం నుంచి ఒక రాజు యువరాణి వచ్చింది సొలొమోను జ్ఞానాన్ని పరిశీలించడానికి. వస్తే ఆవిడ అన్న మాట అంటే ఇట్లా అంటదన్నమాట, ఆహా, నీ సన్నిధిలో ఉండి నీ జ్ఞానవాక్కులు వినేవాళ్ళు ధన్యులు అంటది. నేనేమంటానంటే, నా డైలాగ్ ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, నా వర్షన్ ఏంటంటే, సొలొమోను గారి దగ్గర ఉండి ఆయన జ్ఞానవాక్కులు వినేవాళ్ళే ధన్యులైతే, దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం వినే మీరంత ధన్యులు అవ్వాలి. హౌ మచ్ యు ఆర్ ద బ్లెస్డ్ పర్సన్స్. హల్లెలూయా. అంతే కదా, మీరంతా ధన్యులు. సుత్తి కాకుండా, పురాణాలు కాకుండా, సర్వం లోకంలో ఉన్న చెత్త తీసుకొచ్చి చెప్పకుండా మీకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం, ఉన్నది ఉన్నట్టుగా. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించాల్సిందే, దేవుని కొరకు నేను నిలబడాలి. ఈ బ్రతలేని సందులో నేను నిలబడతాను, దేవుని ఉగ్రతను, దేవుని కోపాగ్ని తప్పించగలుగుతాను, మా గ్రామాన్ని, మాకున్న సంఘాన్ని, మా ఇంట్లో పిల్లలందరినీ కూడా రక్షణలోకి తెచ్చుకుంటాను. ఇది కడవరి కాలం. ఈ కడవరి కాలంలో బుద్ధిమంతుడు ఊరకుండడు అంటారు. మరి ఏం చేస్తాడు? ఆయన పని చేస్తాడు. దేవుని స్తోత్రం. ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడు బుద్ధిమంతుడు? పని చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. బుద్ధిమంతుడు అయితే వీడి గుణం వేరేదైతే మనం ఏం చేస్తాం? వీడి గుణం వేరేదైతే మనం ఏం చేస్తాం? హల్లెలూయా. కాబట్టి సంఘం అనగా 3 విషయాలు. ఎక్లీషియా సంఘం అనగా 3 క్వాలిటీస్ ఉండాలి. 1, ఆత్మల గురించిన భారం. 2, వాసం. గాస్పల్, సువార్త చెప్పాలి. ఈ భారం ఉంటే, ఈ క్వాలిటీ ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుని సంఘం. ఇందులో 4వ విషయం, హృదయపూర్వకంగా ఆరాధించాలి. సంఘం అనగా దేవుణ్ణి అద్భుతంగా ఆరాధించేదాం. ఆ ఆరాధనలో యేసు ప్రభు నువ్వు మరిచిపోవటం కాదు, యేసు ప్రభు ఆయన అసలు సంతోషించాలా నీ ఆరాధన బట్టి. హల్లెలూయా. ప్రభు ఈ మాటలు దీవించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మీకు ప్రకటించిన ఈ 3 మాటల్ని మీరు ఈరోజు అనుసరించాలి.